శ్రీవారి ఆణివార ఆస్థానం కార్యక్రమానికి తిరుమల సిద్ధమవుతోంది. రేపు ఆణివార ఆస్థానం జరగనుంది. పుష్ప పల్లకిలో దర్శనమిస్తారు మలయప్ప స్వామివారు. రేపటి ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టుగా టీటీడీ ప్రకటించింది. ఆణివార ఆస్థానం కార్యక్రమానికి తిరుమలలో అంతా సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది దక్షిణాయన పుణ్యకాలం కర్ణాటక సంక్రాంతి నాడు, అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరొచ్చింది. పూర్వం మహంతులు దేవస్థానం పరిపాలన స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుంచి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమయ్యేది. టీటీడీ ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్కు మారినప్పటికీ అనాది కాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తోంది టీటీడీ. ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్దజీయర మఠంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మంగళ వాయిద్యాల నడుమ జీయర్ స్వాములు, ఆలయ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించనున్నారు. తర్వాత శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో సర్వభూపాల వాహనంపై వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఆణివార ఆస్థానం రోజున సాధారణంగా స్వామివారు సాయంకాల సమయాన పుష్ప పల్లకీపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. 5 నుంచి 7 టన్నుల పుష్పాలతో అలంకరణ చేసిన పుష్ప పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతారు. ఆణివార ఆస్థానం ఉండడంతో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ. భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.